ఐ స్టడీ సెంటర్కి స్వాగతం. ఇన్సెట్ 01/2024 27th నుంచి 29th వరకు జరిగిన ఎగ్జామ్ పేపర్ యొక్క రివ్యూ ఏ విధంగా ఉంది, అలానే ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్ అవుతుంది అనడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని ఒకే పోస్ట్కి మల్టిపుల్ షిఫ్ట్స్ కనుక ఉంటే నార్మలైజేషన్ ప్రాసెస్ ఖచ్చితంగా ఉంటుందన్నాడు. ఈసారి కూడా ఛార్జ్మెన్ ఫ్యాక్టరీ ఉంటే 2 షిఫ్ట్లోను, టీఎంఎం ఉంటే మల్టిపుల్ షిఫ్ట్లోను జరిగింది కాబట్టి సో ఇలా మల్టిపుల్ షిఫ్ట్లు జరగడం వల్ల ఖచ్చితంగా నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈ బేస్డ్ ఆన్ రివ్యూ వచ్చేటప్పటికి 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, పేపర్ అది డెప్త్గా ఉందా, ఈజీగా ఉందా, మోడరేట్గా ఉందా అని. సో మనం తీసుకుంటే కనుక 3 days కూడా ఎవ్రీ షిఫ్ట్లోనూ కూడా ఎక్కడ హార్డ్గా అనేది చాలా లెస్ కంప్లైంట్ వచ్చింది. ఉన్న వల్ల ఈజీగాను మోడరేట్గాను ఉన్నాయనేది మాత్రమే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్. సెకండ్, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉన్న దగ్గర ఒకలాగా సేఫ్ స్కోరు, తక్కువ ఉన్న దగ్గర మరొక సేఫ్ స్కోరు పెట్టాం. సో నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది ఖచ్చితంగా సేఫ్ స్కోర్ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. థర్డ్ పాయింట్, ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీ ఎగ్జాంపుల్కి ఎంటీఎస్, పెస్ట్ కంట్రోల్ ఇలాంటివి తీసుకుంటే ఎలిజిబిలిటీ 10th క్లాసే ఇచ్చాడు. బట్ అటెండ్ అయిన వాళ్ళు డిగ్రీ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, పీజీ వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. అలాంటి పోస్టులకి చాలా టఫ్ స్కోర్ అనేది ఉంటుంది. అందుకని ఎలిజిబిలిటీని బేస్ చేసుకో. అదేవిధంగా ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఉంది అని అనుకుంటే ఐటీఐతో పాటుగా ఏవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ఏవీ వెహికల్ లైసెన్స్ అనేది రేర్ కాంబినేషన్. సో కాబట్టి ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని కూడా సేఫ్ స్కోర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. సో కొన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ లేకపోవడం వల్ల చాలా ఎక్కువ పోస్టులు ఉన్నప్పటికీ తక్కువ అప్లికేషన్స్ వచ్చాయి. కొన్ని పోస్టులకి తక్కువ అప్లికేషన్స్ ఉన్నప్పటికీ కూడా తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ రిసీవ్డ్ అప్లికేషన్ బేస్ చేసుకొని కూడా ఈ సేఫ్ స్కోర్ పెడుతున్నాం. కండక్టింగ్ ప్రాసెస్, 5th వన్. ఎప్పుడు నేవీ మీద ఒక ఫ్రాడ్ ఎలిగేషన్ ఉండేది, ఈసారి మాత్రం ఎక్సలెంట్గా కండక్ట్ చేశారు. చాలా చాలా స్ట్రిక్ట్ అండ్ చాలా మస్ట్ అండ్ షుడ్గా చాలా క్వాలిటీగా కండక్ట్ చేశారు. అయినప్పటికీ కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో బట్ మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎక్సలెంట్గా కండక్ట్ చేశారు అనేది ఫీడ్బ్యాక్. 6th పాయింట్ వచ్చేటప్పటికి స్టూడెంట్ ఒపీనియన్ తీసుకున్నాం. పర్టికులర్లీ మా దగ్గర చదివిన వాళ్ళు, ఓల్డ్ స్టూడెంట్స్, కొన్ని గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్లోంచి కొన్నిటిని పోల్ కండక్ట్ చేసి ఒపీనియన్ తీసుకున్నాం. సో నెక్స్ట్ వన్, ఎగ్జామ్ టెక్నికల్ ఇష్యూస్. పర్టికులర్లీ నాన్ వెర్బల్ లాంటి రీజనింగ్లో పిక్చర్స్ సరిగ్గా పడకపోవడము, అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్ కట్ అయ్యాయని అనడము, ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ని బేస్ చేసుకొని కూడా ఈ రివ్యూ చెప్తున్నాం. సో 8th పాయింట్ వచ్చేటప్పటికి ప్రీవియస్ రిజల్ట్స్, దానికి ఉన్నటువంటి కాంపిటీషన్ ప్రాసెస్ని బేస్ చేసుకొని కూడా ఈ రివ్యూ చెప్తున్నాం. 9th పాయింట్ వచ్చేటప్పటికి ఎగ్జామ్ సెంటర్స్ ఫీడ్బ్యాక్. ఆల్మోస్ట్ సౌత్లో ఎక్సలెంట్గా కండక్ట్ అయింది. పర్టికులర్లీ విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అగైన్ హైదరాబాదు, ఇలాంటి సెంటర్స్ అన్నిటిలోనూ చాలా బాగుందనేది. అగైన్ అందుకే ఈ ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్లే కొద్దిగా లేట్ అయింది. సో ఈవెన్ దో ఢిల్లీ లాంటి సెంటర్స్లో కూడా చిన్న మైనర్ అలిగేషన్స్ తప్ప మిగతాదంతా ఎక్సలెంట్గా కండక్ట్ అయింది. జైపూర్, పాట్నా ఇలాంటి ఏరియాలన్నిటిలోనూ కూడా ఎక్సలెంట్గా కండక్ట్ అయింది అనేది. అయితే మిక్స్డ్ టాక్ ఏమైనా ఉంది అని అంటే అన్సాటిస్ఫైడ్ మిక్స్డ్ టాక్ మాత్రం అది రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఎగ్జాక్ట్లీ చెప్పగలం. ఫీడ్బ్యాక్ ఎగ్జాక్ట్లీ రాకపోయినప్పటికీ కూడా ఒక హర్యానా, రాజస్థాన్ లాంటి ఆ 2 cities మాత్రమే ఒక మిక్స్డ్ ఫీడ్బ్యాక్ నాకు వచ్చింది. అదర్వైజ్ రిమైనింగ్ ఆల్ సిటీస్ అంతా కూడా క్లీన్గా, నీట్గా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో 10th పాయింట్ వచ్చేటప్పటికి సోషల్ మీడియా, పర్టికులర్లీ టెలిగ్రామ్, వాట్సాప్ ఇలాంటి వాటిలో జరుగుతున్నటువంటి డిస్కషన్స్ని బేస్ చేసుకొని కూడా మేము ఈ ఫీడ్బ్యాక్ అనేది చెప్తున్నాం. సో సేఫ్ స్కోర్ రివ్యూలోకి వెళ్దాం. సో పోస్ట్ నేమ్ వచ్చేటప్పటికి పెస్ట్ కంట్రోల్, నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేటప్పటికి 18, యూఆర్ కేటగిరీలో 10, ఎస్టీలో 2, ఎస్సీలో 0, ఓబీసీలో 5 అండ్ ఈడబ్ల్యూఎస్లో 1 ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్టీకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 75 to 85 అనేది సేఫ్ స్కోరు. యూఆర్ అండ్ ఓబీసీకి వచ్చేటప్పటికి 85 to 90 అనేది సేఫ్ స్కోర్. నెక్స్ట్ పోస్టు ఎంటీఎస్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్టీ 70 to 75 అనేది సేఫ్ స్కోరు. యూఆర్, ఓబీసీ, ఎస్సీ ఈ మధ్యకాలంలో ఈవెన్ దో ఎస్సీ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఓబీసీ కన్నా ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి నేను యూఆర్తోనే కన్సిడర్ చేస్తున్నాను. సో 90 to 95 మార్క్స్ రావాలి వస్తే కనుక సేఫ్ స్కోర్.
ఈ ఎంటీఎస్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ పోస్టులు 69 ఉన్నాయి. యూఆర్ వచ్చేటప్పటికి 45, ఎస్సీకి వచ్చేటప్పటికి 7, ఎస్టీకి వచ్చేటప్పటికి 3, ఓబీసీకి వచ్చేటప్పటికి 8, ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 6. నెక్స్ట్ పోస్ట్ ఫైర్ ఇంజన్ డ్రైవర్. ఇది నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేటప్పటికి 60 ఉన్నాయి. యూఆర్ కేటగిరీలో 29, ఎస్సీ కేటగిరీలో 7, ఎస్టీ కేటగిరీలో 5, ఓబీసీ కేటగిరీలో 14, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 5. సో ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్టీకి 40 to 45 బికాజ్ హెవీ లైసెన్స్ ఉండాలి కాబట్టి చాలా తక్కువ మంది అటెండ్ అవుతారు కాబట్టి ఈ కట్ ఆఫ్ పెట్టాం. యూఆర్, ఓబీసీ, ఎస్సీ వీళ్ళకి 45 to 55 అనేది సేఫ్ స్కోర్. సో ఎందుకని అంటే సెకండ్ స్టేజ్ కూడా ఉంది కాబట్టి. ఫైర్మెన్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేటప్పటికి 454, యూఆర్ కేటగిరీలో 198, ఎస్సీ కేటగిరీలో 65, ఎస్టీ కేటగిరీలో 34 అండ్ ఓబీసీ కేటగిరీలో 114, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 40 ఉన్నాయి. సో ఇందులో ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్టీకి వచ్చేటప్పటికి 40 to 45 అనేది సేఫ్ స్కోరు అండ్ యూఆర్, ఓబీసీ, ఎస్సీకి వచ్చేటప్పటికి 50 to 60 అనేది సేఫ్ స్కోర్. సెకండ్ స్టేజ్ ఉంది కాబట్టి సో ఇవి మినిమం సేఫ్ స్కోర్. నెక్స్ట్ పోస్ట్ టీఎంఎం. సో అత్యంత ఎక్కువగా క్రేజ్ ఉన్నటువంటిది, కాంపిటీషన్ ఉన్నటువంటి పోస్టు. సో దీనికి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేటప్పటికి 193 అండ్ వేరే యూఆర్ వచ్చేటప్పటికి 87, ఎస్సీ వచ్చేటప్పటికి 29, ఎస్టీ వచ్చేటప్పటికి 12 అండ్ ఓబీసీ వచ్చేటప్పటికి 48, ఈడబ్ల్యూఎస్ వచ్చేటప్పటికి 17. సో దీనికి ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్టీకి వచ్చేటప్పటికి 60 to 65 అయితే సేఫ్ మార్క్స్ అండ్ యూఆర్ అండ్ ఓబీసీ, ఎస్సీకి వచ్చేటప్పటికి 80 to 90 మార్క్స్ వస్తే సేఫ్. చార్జ్మెన్ మెకానిక్. ఇది 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ పోస్ట్కి. మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. 18 పోస్టులు ఉన్నాయి. అలానే యూఆర్కి వచ్చేటప్పటికి 10, ఎస్సీకి వచ్చేటప్పటికి 2, ఎస్టీకి వచ్చేటప్పటికి 2, ఓబీసీకి వచ్చేటప్పటికి 8, ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 2. సో ఇది ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్టీకి వచ్చేటప్పటికి 75 to 80 అనేది సేఫ్ స్కోరు. యూఆర్ అండ్ ఓబీసీ, ఎస్సీకి వచ్చేటప్పటికి 90 to 95 మార్క్స్ అనేది సేఫ్ స్కోర్. సో నెక్స్ట్ వన్ చార్జ్మెన్ ఫ్యాక్టరీ. సో ఇది చార్జ్మెన్ ఫ్యాక్టరీ వచ్చేటప్పటికి ఇంక్రీజ్ చేసిన పోస్టులతో కలిపి 12 పోస్టులు ఉన్నాయి. యూఆర్ కేటగిరీ వచ్చేటప్పటికి 6 అండ్ ఎస్సీ కేటగిరీలో 0, ఎస్టీ కేటగిరీలో 2, ఓబీసీ కేటగిరీలో 4, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 0. సో దీనికి ఒక ఎస్టీ అయితే కనుక 80 to 85, యూఆర్ కేటగిరీ అండ్ ఓబీసీ అయితే కనుక 95 to 98. ఐ స్టడీ సెంటర్ తరపు నుంచి ఎప్పుడు కూడా జెన్యూన్ అండ్ ప్యూర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. సో ఫర్దర్గా మీరు ఏమైనా అప్డేట్స్ తీసుకోవాలి అని అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలానే మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో 70% ఆఫ్ కంటెంట్ ఫ్రీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. हेलो, आई स्टडी की तरफ से आपका स्वागत है। ये जो इनसेट का एग्ज़ाम 01/2024 का जो नोटिफिकेशन का एग्ज़ाम 27 से 29 का जो हुआ है उसका आपको पूरा बताया जाएगा। उसका डिटेल्स, एग्ज़ाम कैसा रहा, उसका रिज़ल्ट कैसा रहेगा, कितना मार्क्स आने से अच्छा है, वो सब आपको बताया जाएगा। ध्यान से सुनिए। नॉर्मलाइजेशन प्रोसेस का एक हिसाब है। जैसे इसमें एक पोस्ट के लिए जो सुबह लिखा है, दोपहर को लिखा है, उनके लिए से एक नॉर्मलाइजेशन प्रोसेस में आपको ईजिली इसमें मिल सकता है। आपको इसका डिटेल्स आपको समझाया जाएगा। देखिए, अभी ये जो एग्ज़ाम्स का 3 दिन का एग्ज़ाम्स हुआ था उसका डेप्थ इतना टफ भी नहीं है, उतना इजी भी नहीं है, मीडियम में चला है। इसका आपको स्कोरिंग भी अच्छा होगा, आपको आने का भी चांसेस रहेगा। इसका एक सेंटर में एक जगह रहता है क्वेश्चन पेपर्स। ऑल ओवर इंडिया का रिजल्ट है ये, तो आप एक बार ध्यान से सुनिए। जो नंबर ऑफ पोस्ट, जो जगह जगह का नंबर ऑफ पोस्ट है उसका सेफ स्कोर कितना रहेगा, उसका स्कोरिंग अगर कम पोस्ट है तो ज़्यादा स्कोर करना पड़ेगा, अगर ज़्यादा पोस्ट है तो कम स्कोर करने से भी चलेगा। तो इसका नंबर ऑफ पोस्ट और नंबर ऑफ स्कोर कितना रहने से आपको आने का चांसेस है, इसका डिटेल्स आपको इस वीडियो में समझाया जाएगा। तो इसमें एक आप ध्यान से एलिजिबल का देखिए। इसमें एक है 10th बेस के ऊपर पेस्ट कंट्रोल और MTS का एक है, लेकिन इसका एलिजिबल स्कोरिंग जो एग्ज़ाम का अटेंड हुआ है उन लोग का डिग्री भी है, हायर क्वालिफिकेशन भी है, सब लोग हैं, तो उसका स्कोरिंग के हिसाब से उसको मिलेगा। और एक जो फायर कंट्रोल का है, फायर का जिसमें फायर ड्राइवर ऐसा करेगा, उसको IIT प्लस और हेवी व्हीकल का ड्राइविंग लाइसेंस होना चाहिए। तो ये सबके पास भी नहीं है, तो उसके हिसाब से आपको स्कोरिंग का एस्टिमेट कर सकता है कि उसका कैसे आ सकता है आपको। ये जो सेफ स्कोर का हम लोग जो कर रहे हैं, ये देखिए जैसे नंबर ऑफ एप्लीकेशन और उधर का नंबर ऑफ पोस्ट, इसके ऊपर भी आपको डिपेंड करता है। कहीं नंबर ऑफ पोस्ट ज़्यादा है लेकिन एप्लीकेशंस कम है, और जहाँ एप्लीकेशंस ज़्यादा हो नंबर ऑफ पोस्ट भी कम रहेगा। तो इसके हिसाब से भी आपका स्कोरिंग आप एस्टिमेट कर सकते हैं कि कैसा रहेगा।
अभी ये एग्ज़ाम कंडक्टिंग प्रोसेस, जैसे नेवी के ऊपर एक थोड़ा बैड ओपिनियन था कि एग्ज़ाम उतना स्ट्रिक्ट नहीं होता है, एग्ज़ाम में थोड़ा गाइडलाइन चेंज कर देगा, ऐसा कुछ भी नहीं है। अभी पूरा स्ट्रिक्टली इसका एग्ज़ाम कंडक्ट किया है। ऑल ओवर इंडिया कहीं भी कुछ भी कंप्लीट नहीं है अभी तक। तो अब उसको एग्ज़ाम सीरियसली और प्रॉपरली कंडक्ट किया गया है। इसमें हम लोग हमारे पास जो स्टूडेंट हमारे पास पढ़ के गए हैं, प्रिपरेशन होके गए हैं, उस स्टूडेंट का भी हम लोग उनका एग्ज़ाम का कैसा चला पूरा उसको कंडक्टिंग भी हम लोग ओपिनियन भी उसको बताया पूछा गया है। जो नॉन स्टूडेंट है, जो अन स्टूडेंट है हमारे पास जो नहीं पढ़ा है, उन लोगों के साथ भी हम लोग एक बार इंक्वायरी किया है। उसका डिटेल आप समझाइए। ये एग्ज़ाम का जो स्टूडेंट उन लोग बोल रहा है कि थोड़ा एग्ज़ाम में जो वर्ब्स का होता है, डायग्राम्स का होता है, प्रिंट थोड़ा ख़राब था, क्वेश्चन पेपर में आधा क्वेश्चन आंसर्स था, क्वेश्चंस था, उसका थोड़ा उन लोग पूछताछ किया गया है क्वेश्चन पेपर कैसा है। वो आप एग्ज़ाम का सेंटर आप उससे पूछ सकते हैं, टीचर से पूछ सकते हैं, इसका कुछ ज़्यादा प्रॉब्लम नहीं रहेगा। जो लास्ट का नोटिफिकेशन जो प्रीवियस रिज़ल्ट है उसको भी हम लोग थोड़ा ऑब्जर्व करके उसको भी पूरा देख के इस रिज़ल्ट का भी पूरा एक्सपेरिमेंट आपको बताया गया है। स्टूडेंट से भी टीचर से भी क्वेश्चन पेपर के हिसाब से आपको रिज़ल्ट इसका हम लोग समझा रहा है। जैसे एग्ज़ाम सेंटर हैदराबाद, विशाखापट्टनम, हाँ, राजमंड्री, ऐसे ये साउथ का है, जैसे जयपुर, दिल्ली, ये नॉर्थ का है। इन सब एग्ज़ाम सेंटर में तो अभी तक तो कुछ भी कंप्लेंट्स नहीं आया, कुछ भी प्रॉब्लम नहीं है। एग्ज़ाम भी थोड़ा अच्छा ही गया है। एक हरियाणा और राजस्थान में थोड़ा 50-50 का चांसेस है, मिक्सड टॉक आया है उधर से। तो देखेंगे उसका रिज़ल्ट के हिसाब से भी उसका हम लोग उसको डिसीजन कर सकते हैं, देखेंगे अभी। जैसे यहाँ हमारा फीडबैक जो है इसका सोशल मीडिया से भी हम लोग रिज़ल्ट आए। जैसे हमारा ग्रुप यूट्यूब में है, व्हाट्सएप का एक ग्रुप है, टेलीग्राम का एक ग्रुप है, ये सबसे भी पूरे स्टूडेंट से इंक्वायरी करके ये वाला वीडियो में आपको एग्ज़ाम का रिज़ल्ट एक्सपेक्ट कर सकते हैं, हम लोग देखेंगे। ओके, तो आप इसमें देखिए तो पेस्ट कंट्रोल का इसका नंबर ऑफ पोस्ट देखिए 18 है टोटल। उसमें से अनरिजर्व 10, ST 2, SC 0, OBC 5 और EWS 1 है। तो इसके रिज़ल्ट के हिसाब से एक EWS और ST स्टूडेंट 75 to 85 आने से ठीक है, और जो अनरिजर्व और OBC है उन लोग को 85 से 95 तक आना पड़ेगा। इसके हिसाब से आपको रिज़ल्ट में थोड़ा गारंटी रहेगा। अभी इसका देखिए नेक्स्ट MTS का इसका नंबर ऑफ पोस्ट है टोटल 69, और अनरिजर्व को UR को 45, SC को 7, ST को 3, OBC को 8 और EWS को 6। तो इसके हिसाब से EWS और ST स्टूडेंट को 72 to 75 करने से ठीक है, लेकिन SC और अनरिजर्व OBC ऑल आर इक्वल। इसका MTS पोस्ट के लिए उनका स्कोरिंग नियरली 90 to 95 होना चाहिए। इसमें SC का 70 रन से भी फ़ायदा नहीं रहेगा, इक्वल टू अनरिजर्व में आएगा इस पोस्ट में। तो इसका देखो और एक है फायर इंजीनियर ड्राइवर का, इसका नंबर ऑफ पोस्ट कितना है 60, अनरिजर्व 29, SC का 7, ST का 5, OBC का 11 और EWS का 5। तो इसका स्कोरिंग क्योंकि सेकंड अटेम्प्ट भी रहता है, इसका सेकंड और एक एग्ज़ाम भी रहता है, इसलिए EWS और ST का 40 to 50 रन से काफ़ी है। अनरिजर्व OBC एंड SC 45 to 55, क्योंकि नंबर ऑफ इसमें हैवी ड्राइविंग लाइसेंस के साथ अटेंड होने के लिए बहुत कम लोग हैं, नंबर ऑफ स्टूडेंट बहुत कम है, इसलिए इसका स्कोरिंग भी कम रहेगा। अभी और एक है फायरमैन, इसका देखिए नंबर ऑफ पोस्ट इज 454 है, अनरिजर्व 198, ST 34, SC 65, OBC 114 और BWS का 46 तक है। तो इसका नंबर ऑफ और एक एग्ज़ाम भी है इसका, इसलिए नंबर ऑफ अटेंड भी कम है, इसलिए EWS और ST को 40 to 45 है, और अनरिजर्व OBC एंड SC नियरली 50 to 60 आने से काफ़ी है। अभी और एक है TMM, इसका देखिए नंबर ऑफ पोस्ट है 193 और अनरिजर्व है 87, SC का 29, ST का 12, OBC का 48 और EWS का 17। इसका स्कोरिंग जैसे EWS और ST स्टूडेंट को 60 to 65 रहने से चलेगा, और अनरिजर्व OBC एंड SC इक्वल टू 80 to 90 रहने से इनका चांसेस रहेगा। अभी ये वाला ध्यान से सुनिए, चार्ज 1 मैकेनिकल थोड़ा डिमांडेड है। इसका देखिए नंबर ऑफ पोस्ट है 18 और अनरिजर्व है 10, SC का 2, ST का 2, OBC 8 एंड EWS का है 2।
इसका स्कोरिंग EWS और ST स्टूडेंट के लिए 75 to 80 आने से ठीक है, और अनरिजर्व OBC एंड SC के लिए 90 to 95 आना जरूरी है, क्योंकि इसका कंपटीशन भी ज़्यादा है इसका। ये जो चार्जमैन फैक्ट्री का है, देखिए इसका नंबर ऑफ पोस्ट है 12, अनरिजर्व 6, SC के लिए पूरा 0 है, ST के लिए 2, OBC के लिए 4 और EWS भी 0 है। तो स्कोरिंग के हिसाब से देखिए एक ST का 80 to 85 आने से चलेगा, और जो अनरिजर्व्ड OBC का जो पोस्ट है उनके लिए 95 to 98% आने से उनका चांसेस मैक्सिमम रहेगा। ये थोड़ा इंपॉर्टेंट है, इसका डिमांड भी ज़्यादा है, कंपटीशन भी हैवी है इसका। तो पूरा आप लोग ध्यान से सुना है इसका क्या प्रोसेस है। हम एक टीचर से, स्टूडेंट से, एग्ज़ाम सेंटर से, पूरा ऑल ओवर इंडिया से करके इंक्वायरी करके आपको पूरा अपडेट किया जा रहा है। तो देखेंगे रिजल्ट भी कैसा रहेगा, एग्ज़ाम का भी इस पूरा पैटर्न भी देखेंगे। सो हमारा एक टेलीग्राम चैनल है, व्हाट्सअप चैनल है, यूट्यूब चैनल है, हमारा ऐप भी आप डाउनलोड करके पूरा अपडेट कर सकते हैं। पूरा आई स्टडीज़ की तरफ से आपको पूरा अपडेट रहेगा। थैंक यू एवरीवन।